వెల్కమ్ టు అవర్ ఛానల్. నవరాత్రి 9 రాత్రులు అనే అర్థంతో హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. నవదుర్గలు అనే భావన దేవీ భాగవతం అనే పురాణ గ్రంథం నుండి ఉద్భవించింది. ఈ గ్రంథంలోని దేవీ కావకం అనే భాగం పార్వతీదేవి జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని వివరిస్తుంది. ఈ అధ్యాయంలో పార్వతీదేవి వివిధ రూపాల్లో అవతరించి చెడు శక్తులను సంహరించింది. ఈ అవతారాలు పార్వతీదేవత యొక్క జీవితంలో కీలకమైన అంశాలను ప్రతిబింబిస్తూ భక్తులకు ధైర్యం, శక్తి మరియు ప్రేరణను అందిస్తాయి. దేవీ పురాణం వంటి పురాణాలలో నవరాత్రి వేడుకలు నవదుర్గ యొక్క ప్రతి రూపాన్ని ఉద్దేశిస్తూ ప్రతిరోజు ఒక ప్రత్యేక అవతారంతో పూజిస్తారు. నవరాత్రి పండుగ దేశవ్యాప్తంగా విభిన్న తీరుల్లో జరుపుకుంటారు. కానీ ప్రాథమిక సూత్రం మాత్రం ఒకటే: చెడు పట్ల విజయాన్ని గౌరవించడం. మొదటి రోజు శైలపుత్రి. ఈమె పర్వతరాజు కుమార్తె. ఈ రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు. ఆమె కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమవైపు తామర పువ్వుతో నందిని స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుంది. శైలపుత్రిని మహాకాళి యొక్క ప్రత్యక్ష అవతారంగా భావిస్తారు. ఈ రోజు యొక్క రంగు పసుపు. ఆమె శివుని మొదటి భార్య అయిన సతీదేవి తరువాత పార్వతిగా పునర్జన్మ పొందింది. ఈమెను హేమవతి అని కూడా పిలుస్తారు. రెండవ రోజు బ్రహ్మచారిణి. ఈమె పార్వతీదేవి యొక్క మరొక అవతారం. ఈ రూపంలో పార్వతి యోగినిగా మారింది. ఈ అవతారంలో అమ్మను విముక్తి, మోక్షం, శాంతి మరియు శ్రేయస్సు కోసం పూజిస్తారు. చెప్పులు లేని కాళ్లతో నడుస్తూ మరియు రుద్రాక్షమాల మరియు కమండలం చేతిలో పట్టుకొని ఉన్నట్లు కనబడుతుంది. ఆమె ఆనందం మరియు ప్రశాంతతను సూచించే తెలుపు రంగును లేదా నారింజ రంగును ధరిస్తుంది. మూడవ రోజు చంద్రఘంట. ఆమె దుర్గామాత యొక్క మూడవ అవతారం. ఈరోజు అమ్మవారు చంద్రిక అనే అవతారంలో ఉంటారు. ఈమె సృష్టి, సంతోషం మరియు ఆహ్లాదానికి ప్రతీక. పార్వతీదేవి వివాహ సమయంలో శివుని భయంకర రూపాన్ని చూసి భయపడి తనను తాను చంద్రఘంటా రూపంలో మార్చుకుంది అని అంటారు. అంతేకాకుండా శివుడిని వివాహం చేసుకున్న తర్వాత పార్వతి తన నుదుటిని అర్ధచంద్రంతో అలంకరించుకున్నందున ఈ పేరు వచ్చింది అని కూడా అంటారు. ఈ రోజున పసుపు లేదా గంధం రంగు చీర కట్టాలి. ఈ రంగులు సృష్టి మరియు శుభాన్ని సూచిస్తాయి. ఈరోజు అమ్మవారికి దద్దోజనం మరియు కొబ్బరి అన్నం సమర్పించాలి. మల్లెపూలతో పూజించాలి. నాలుగవ రోజు కూష్మాండా దేవి. ఆమెను విశ్వరూపిణిగా, సర్వసంపదల దాతగా భావిస్తారు. కూష్మాండా అనే పేరు 3 పదాల నుండి వచ్చింది. కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండా అంటే విశ్వం. తన చిన్న శరీరంలో విశ్వం మొత్తాన్ని భరించే శక్తి ఆమెకు ఉండటం వల్ల ఆమెకు కూష్మాండా అనే పేరు వచ్చింది. ఇది విశ్వం యొక్క సృష్టికర్తగా ఆమెను పేర్కొనడం. కూష్మాండా దేవి తన శక్తితో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శివుడు, శక్తి వంటి దేవతలను సృష్టించింది. ఈరోజు అమ్మవారికి దద్దోజనం, బెల్లమన్నం సమర్పించాలి. చిల్లులు లేని అల్లంగారెలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీర ధరింపచేయాలి. ఎరుపు రంగు పూలతో పూజించాలి. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల అన్ని రకాల శక్తులు లభిస్తాయి. ఆరోగ్యం, సంపద, విజయం, సంతానం వంటి అన్ని రకాల అనుగ్రహాలు లభిస్తాయని నమ్మకం. ఐదవ రోజు స్కందమాత. స్కందమాత నవరాత్రుల్లో 5వ రోజు అయిన సోమవారం అంటే అక్టోబర్ 7న స్కందమాత అమ్మవారిని పూజిస్తారు. భక్తులకు సుఖశాంతులను ప్రసాదించేది స్కందమాత అని భక్తుల నమ్మకం. కార్తికేయుడు స్కందమాత వద్ద యుద్ధ శిక్షణ పొంది తారకాసురుడిని సంహరించాడని స్కంద పురాణం చెప్తోంది. 6వ రోజు కాత్యాయని. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించినందున ఈమెకు కాత్యాయని అని పేరు వచ్చింది. దేవతలు మహిషాసురుడితో చేసిన యుద్ధంలో ఓడిపోయి విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ మరియు ఇతర దేవతలతో కలిసి తమ శక్తిని కేంద్రీకరించి కాత్యాయని దేవిని సృష్టించారు. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆమెను పూజించడం వల్ల భయాలు, అనారోగ్యాలు తొలగిపోతాయి. 7వ రోజు కాళరాత్రి. 7వ రోజున దుర్గామాత కాళికామాత అవతారం ఎత్తుతుంది. ఈ రూపంలో అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది. అందుకే ఆమెను కాళికాదేవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి రూపం ఎంతో భయంకరంగా ఉంటుంది. కానీ భక్తులకు అమ్మవారు ఏ కష్టం రానియదు. కాళికామాతను పూజించడం వల్ల ఒక వ్యక్తిలో అన్ని రకాల భయాలు తొలగిపోతాయని నమ్ముతారు. 8వ రోజు మహాగౌరి అవతారం. మహాగౌరి నవరాత్రులలో 8వ రోజున పూజిస్తాము. భక్తులకు భౌతిక శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక విజయాలను అనుగ్రహిస్తుంది. ఆమె మనస్సు నుండి గందరగోళాలను తొలగిస్తుంది మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఆశ మరియు విశ్వాసాన్ని కలిగిస్తుంది. నవరాత్రుల్లో ఈ అష్టమి తేదీని మహాష్టమి లేదా దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. పండ్లు, పాలు దేవతకు ప్రసాదంగా సమర్పిస్తారు. 9వ రోజు సిద్ధదాత్రి. సిద్ధదాత్రి పార్వతి,
శివుని భార్య. సిద్ధదాత్రి శివ మరియు శక్తి యొక్క అర్ధనారీశ్వర రూపంగా కూడా కనిపిస్తుంది. శివుని శరీరం యొక్క ఒకవైపు సిద్ధదాత్రి అని నమ్ముతారు. అందువలన అతను అర్ధనారీశ్వరుడు అనే పేరుతో కూడా పిలువబడ్డాడు. సిద్ధదాత్రి దేవతను పూజించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం, స్వీయ అన్వేషణ పెరుగుతుంది. 10వ రోజు దసరా లేదా విజయదశమి. విజయదశమి వివిధ కారణాల వల్ల జరుపుకుంటారు మరియు భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాలలో విభిన్నంగా జరుపుకుంటారు. భారతదేశంలోని దక్షిణ, తూర్పు, ఈశాన్య మరియు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో విజయదశమి దుర్గా పూజ ముగింపును సూచిస్తుంది. ధర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు రక్షించడానికి గేదె రాక్షసుడైన మహిషాసురునిపై దుర్గాదేవత సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. అలాగే రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని సూచించే సెలవుదినం. పండుగ పేరు సంస్కృత పదాలు దశ మరియు హర నుండి ఉద్భవించింది. అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరాను హిందూ క్యాలెండర్లోని 7వ నెల అంటే ఆశ్వయుజ మాసంలో 10వ రోజున పౌర్ణమి కనిపించడంతో జరుపుకుంటారు. దీనిని ప్రకాశవంతమైన పక్షం అని కూడా పిలుస్తారు. దసరా 9 రోజుల నవరాత్రి ఉత్సవాల ముగింపుతో మరియు దుర్గా పూజ పండుగ యొక్క 10వ రోజుతో సమానంగా ఉంటుంది. చాలామందికి ఇది దసరా తర్వాత 20 రోజుల తర్వాత వచ్చే దీపావళికి తయారీ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.